యా యా అయితే ఇక్కడ ఒక అంశం పరిగణలోకి తీసుకుంటే అవినీతే లేదు ఇందులో, ఇది ఒక ఏం కేసు, అది తుస్కేసా, లొటపీస్ కేసు, లొటపీస్ కేసు ఇది, లొటపీస్ ముఖ్యమంత్రి అని మాట్లాడినారు కేటీఆర్ గారు. ఆఫ్ కోర్స్ అది పెద్ద తిట్టు అని నేను అనను, కానీ చాలా లైట్ వీళ్ళలో తీసేశారు, ఈ కేసు నిలబడేది కాదు అనే మాట కూడా మాట్లాడినారు. కోర్టు ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ని తిరస్కరించిందో ఆ రోజు విచారణకు కూడా వెళ్ళొచ్చారు ఆయన. 3 గంటలు 4 గంటల విచారణ జరిగితే బయటకు వచ్చి ఏసీబీ వాళ్ళ దగ్గర క్వశ్చన్లు కూడా లేవు నన్ను అడగడానికి, మళ్ళీ రేవంత్ రెడ్డి రాసి పంపితే అడుగుతారేమో పిలుస్తారేమో, అంతమించి ఆడ అడగడానికి కూడా ఏం లేవు అంటే చాలా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా అసలు ఇందులో పాయింటే లేదు అనే తరహాలో మాట్లాడారు. కానీ ఇటు హైకోర్టు క్వాష్ చేయడానికి నిరాకరించింది, సుప్రీంకోర్టు క్వాష్ చేయడానికి నిరాకరించింది, అంటే అందులో పాయింట్ ఉన్నట్టే కదా. దీనికి ఏం చెప్తారు? అంటే ఎఫ్ఐఆర్ స్థాయిలో విచారణ ఇంకా కొనసాగాల్సి ఉంది కాబట్టి అనే ప్రభుత్వ వాదనతోటి, అంటే ఏసీబీ వాదనతో, అంటే ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు ఏకీభవించింది. డజంట్ మీన్ దట్ విచారణ జరపండి అంటే దీంట్లో తప్పు జరిగిందని చెప్పి అర్థం కాదు కదా బేసికల్లీ. సో ఇప్పుడు ఏజెన్సీస్ వాదన అయితే ఉందో ప్రాసిక్యూషన్ వాదనతో ఈసారి ఏకీభవించి ఉండొచ్చు. బట్ డౌన్ ద లైన్ యాజ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెసెస్ చాలా విషయాలు ముందుకు వస్తాయి. ఆ విచారణలో వచ్చే సందర్భంగా ఇంతకుముందే చెప్పారు, ఉన్న విషయం ప్రజల ముందు ఆల్రెడీ అనేక సందర్భాల్లో అనేక పద్ధతుల్లో చెప్పాము. రైట్ ఫ్రమ్ డెసిషన్ మేకింగ్ నుంచి మొదలుపెట్టి బిజినెస్ రూల్స్ వరకు, అగ్రిమెంట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి రేస్ యొక్క ఇంటెన్షన్ వరకు, ఇంటెన్షన్, డెసిషన్ అండ్ ఎగ్జిక్యూషన్, ఆల్ ఇష్యూస్ని పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో పెట్టినాం. అదే విషయాన్ని ఏసీబీ మొన్న అడిగిన ప్రశ్న రూపంలో ఉన్న వాటికి సమాధానాలు చెప్పారు. రేపు ఈడీ కూడా, బేసికలీ ఈడీ కోణం వేరే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు ఏమున్నా కానీ, ప్రశ్నలు ఏమున్నా కానీ, ఇది నేరపూరితమని వాళ్ళు ఏమైనా అనుకొని తీసుకున్నటువంటి ఈసీఐఆర్కి సంబంధించినటువంటి ఏ ప్రశ్నలు అడిగినా అవన్నీ కూడా కేటీఆర్ గారు ఆన్సర్ చేస్తారు. 100% వీ స్ట్రాంగ్లీ బిలీవ్, యాజ్ పబ్లిక్ ఆల్సో బిలీవ్స్, దట్ ఈ కేసులో అవినీతి లేదు, ఈ కేసులో ఏమన్నా మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ లేదు. ద ఇంటెన్షన్ వాజ్ క్లియర్, డెసిషన్ వాజ్ టేకెన్ టు కండక్ట్ ద రేస్, టు ఎన్ష్యూర్ ది కంటిన్యూన్స్ ఆఫ్ ద రేస్ ఇన్ హైదరాబాద్. దానికి అనుగుణంగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. మేబీ if government or ACB or ED thinks that there is a irregularities are in procedure అనుకోండి, దానికి సంబంధించి వాళ్ళు చేసే విచారణకు అనుగుణంగా సమాధానాలు చెప్తాం, దాన్ని ఫేస్ చేస్తాం. దీంట్లో ఎక్కడ కూడా నయా పైసా కూడా అవినీతి జరిగింది లేదు. లాస్ట్ టైం మీ యొక్క షోలో నేను చెప్పాను, ₹1 దీంట్లో అవినీతి జరిగినట్టు ఉంటే కూడా ఏ శిక్షకైనా నేను సిద్ధమని కేటీఆర్ చెప్పారు. దానికి ఆ స్టాండే మెయింటైన్ చేస్తాం. రైట్. మొదటి నుంచి మీరు అదే చెప్తున్నారు, మీరు కానీ కేటీఆర్ గారు వారి తరఫున మాట్లాడే మీలాంటి వాళ్ళు అందరూ కూడా అదే చెప్తున్నారు. ఎందుకో ఇర్రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ని కరప్షన్ కింద తీసుకోవట్లేదు. అది ఏంటనేది కూడా చర్చిద్దాము. అలాగే చాలామంది లాయర్లు కూడా మాట్లాడినారు. అంటే మరి లాయర్లు కూడా అటు ఇటు రెండు వైపులా ఉంటారు, వకాల్తా ఉంటుంది కదా, అట్లనే ఈ ఆర్గ్యుమెంట్స్లో కూడా అందులో నిలబడదు అని నాకు ఆశ్చర్యం వేసింది. గతంలో